తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రం వర్షించు అమరత్వం కలిగిన వాడుకున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. అయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. కాబట్టి మత భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, వర్గ భేదం లేదు, మరి దేశ భేదం రాష్ట్ర భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యం చెప్తుంది. వాటి పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని కృపావరము మరి నిత్య జీవమని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదైనదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఆమె కుమారుని కనును ఆయనే వారి పాపలను మనం రక్షించును కనుక యేసు అని పేరు పెడతామని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి మరి యేసే లోకరక్షకుడు, యేసే విమోచకుడు, యేసే సహాయకుడు, యేసే పరిశుద్ధుడు. కాబట్టి మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనేనని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధపరిచేవాడు ఆయన. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చెప్పి ఉన్నాడు. పరిశుద్ధత అనేది లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరని, పరిశుద్ధత ఉంటేనే చూడగలరని, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి యేసే మరి నిజమైన దేవుడు, నిత్య జీవమున ఉన్నాడు, ఆయనే జీవము గలవాడు, ఆయనే సదాకాలము రాజు, ఆయనే సకల యుగములలో రాజు, ఆయనే అదృశ్యుడు, ఆయనే అద్వితీయుడు, ఆయనే అక్షయుడు, ఆయనే అద్భుతాలు చేసేవాడు. కాబట్టి పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. పాపము చేస్తూ పాపము నుండి విమోచించబడకుండా, రక్షించబడకుండా ఒకవేళ చనిపోతే ప్రియులారా మరి నరకానికి, పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఎందుకంటే అతిక్రమలు రాచిపెట్టువాడు వద్దలే కానీ వాటిని ఒప్పుకున్నవాడు, విడిచిపెట్టినవాడు దేవుని కనికరం పొందుతాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. కాబట్టి పాపాలు పోవాలంటే, ప్రక్షాళన జరగాలంటే ఆయన ద్వారానే జరుగుతూ ఉంది. నిత్యుల ఆత్మ ద్వారా తను దేవునికి బలిగా అర్పణగా చూసుకున్న క్రీస్తు యొక్క రక్తము నిత్యని విడిచి జీవగల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంది. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, ఆయన పాలించిన ప్రజలకు ఆయన మూపు పొందము, రెండు సాగిపడి నమస్కరించడం, మన సృజన దేవ సన్నిధిలో మోకరించడము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రియులారా, ఆయన ద్వారా విమోచన కలుగుతుంది, యేసుక్రీస్తు ద్వారా నీతి కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు నమ్ముకోవటానికి ఏ విధమైనటువంటి మూల్యమో చెల్లించిన అవసరం లేదు. ఆయనే సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, గాయాల ద్వారా స్వస్థత కలుగుతుంది. ఆయన సిందించిన రక్తధారల ద్వారా మనకు క్షమాపణ, విమోచన కలుగుతుంది. యేసు ప్రభువుని ఒప్పుకుంటే చాలు,
ఆయన దేవుడి మృతుల నుండి లేపాడని హృదయమందు విశ్వసిస్తే చాలు, నమ్మి బాప్తిసం పొందితే చాలు, రక్షింపబడతారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఇదే మిక్కులు అనుకోని సమయము, ఇదే రక్షణ దినము. మనం నిన్నటి వారమే రేపటి వారం కాదు. కాబట్టి ఇప్పుడే యేసు ప్రభుని ఒప్పుకొని, యేసు ప్రభువుని ఒప్పుకొని పాపాలు ఒప్పుకుంటే మోకరించి ప్రభు నేను పాపడంటే ఆయన రక్షిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించవలసిందిగా మీకు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తాం. ఇక్కడ లైన్ లో ఉండండి. అంటే మాకు ఆయన చూస్తే చాలు, సెక్రటరీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు బాడీ గార్డ్. అదే అలా అనుకోండి, సిఏ గారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన హెచ్చించిన నామానికి వందనములు స్తోత్రం ప్రభువా. ఈ సాయంకాల సమయం తండ్రి, నిన్ను గూర్చిన సత్య సువార్తను ప్రకటించడానికి మీ కొంతమందిగా చేరి దేవా ఈ గ్రామంలో మేము తిరుగుతుండగా ప్రభా, ఎవరైతే నిన్ను గూర్చిన లేఖనాలు విన్నారో ప్రభా, వారిలో మీరే లోకైన కార్యం జరిగించండి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని, సృష్టికర్త అని ఎరిగే అనుభవంలో కొన్ని తీసుకురండి ప్రభా. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను తండ్రి. నేనే మార్గమును సత్యమును జీవనం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరూ రానన్న నీ లేఖనాన్ని బట్టి వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. అంత గొప్ప దేవుడు, సత్యమైన దేవుడు అని దేవ ఎత్తుబడిన వాక్యాన్ని వారు గ్రహించుకుని దేవ నిన్ను కూర్చుని సత్యాన్ని ఎరిగి వారిలో లోతైన కార్యం జరిగి ప్రభు నేను అంగీకరించడానికి దేవ సహాయం చేయండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారికి కావాల్సిన క్షేమాన్ని దయచేస్తున్నామని మీ సహాయాన్ని కోరుచు, మా ముందున్న పరిచర్యంతను బట్టి నీ సహాయాన్ని కోరుచు, సమస్త మహిమాగరత ప్రభావం నీకు మాత్రం ఆరోపిస్తూ సర్వశక్తిగా లేస్తున్నాము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.